చాలామంది స్టూడెంట్స్‌కి బేసిక్ సీజీపీఏ క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తారో తెలవదు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి క్లారిటీ వస్తది. సో, ఫస్ట్ వచ్చేసి గ్రేడ్స్ ఉంటాయి. ఇట్లా 10, 9, 8, 7, 6 అని ఉంటాయి. అండ్ ఎవ్రీ సబ్జెక్ట్స్‌కి క్రెడిట్స్ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ నేనైతే 4 సబ్జెక్ట్స్ తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెమిస్టర్‌లో. అండ్ సబ్జెక్ట్ 1లో నాకు బి ప్లస్ వచ్చింది. అంటే ఇక్కడ 7 వచ్చిందన్నమాట. సో, క్రెడిట్స్ వచ్చేసి ఫస్ట్ సబ్జెక్ట్‌కి 2 ఉన్నాయి. సో, 7 * 2 = 14. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ సబ్జెక్ట్ 4 ఉంది. బి ప్లస్ వచ్చింది. మళ్ళీ ఎంత వచ్చింది? 7 వచ్చింది. సో, 7 ఇంటూ సబ్జెక్ట్ 4కి క్రెడిట్స్ ఎంత? 3 వచ్చింది. సో, 7 * 3 = 21. సో, అట్లా అన్ని క్రెడిట్స్ కాలిక్యులేట్ చేసుకొని ఓవరాల్ ప్లస్ చేసుకుంటే 71 వస్తది. సో, 71 / 10. 10 ఎందుకిక్కడ? బేసిక్‌గా క్రెడిట్స్ నాకు అన్ని యాడ్ చేస్తే 10 వచ్చింది. సో, 71 / 10 = 7.1 సీజీపీఏ వచ్చింది. సో, ఇలా కాలిక్యులేట్ చేయాలి. సో, ఇక్కడ ఫార్ములా చూసుకోండి. సబ్జెక్ట్ గ్రేడ్ ఇంటూ క్రెడిట్ టోటల్ సబ్జెక్ట్ గ్రేడ్స్ డివైడెడ్ బై టోటల్ క్రెడిట్స్. ఇది గనుక మీరు కాలిక్యులేట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తది. అండ్ చాలా మంది స్టూడెంట్స్‌కి ఈ సీజీపీఏ కాలిక్యులేషన్స్ అంటే కన్‌ఫ్యూజన్ ఉంటది. ఒకవేళ అర్థం కాకపోతే వీడియో మళ్ళీ చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్‌లో తప్పకుండా చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంటది. వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఫాలో అక్షయ్ వ్లాగ్స్ పియర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.